గ్రాఫిక్స్‌ని రియాలిటీలోకి తీసుకురావడం చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. అందుకే అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ దగ్గర నుంచి ఏ నిర్మాణ ప్రణాళికని గ్రాఫిక్స్ రూపంలో ఆవిష్కరించినా గానీ, ఇది గ్రాఫిక్స్ మాయాజాలం అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ అమరావతిలో గ్రాఫిక్స్ రూపంలో ఇచ్చినటువంటి డిజైన్‌లన్నిటిని కూడా రియాలిటీలోకి తీసుకురావచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి విషయం ఒకటి మీతో షేర్ చేసుకుంటా. ఇది మినిస్టర్స్ బంగ్లాలకి సంబంధించి, ఇది మంత్రుల బంగ్లాలకు సంబంధించినటువంటి ఒక నమూనా డిజైన్. సేమ్ మంత్రులకి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, అలానే సీనియర్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ లెవెల్ వరకు కూడా వాళ్ళ హోదాలకు తగ్గట్టుగా ఒక్కొక్క వాల్యూమ్, ఒక్కొక్క సైజ్, అలానే హైకోర్టు జడ్జిలకు కూడా ఆ సైజుల్లో ప్లాట్లు నిర్ణయించి నిర్మాణాన్ని గవర్నమెంట్ కడుతుంది. ఆ పొజిషన్లో ఉన్నంతకాలం కూడా వాళ్ళు ఈ నిర్మాణాల్లో, ఈ వసతి గృహాల్లోనే ఉంటారనమాట. సో తర్వాత సర్వీస్ నుంచి వెళ్ళిపోయినాక వాళ్ళు సొంత ఇళ్లకు వాళ్ళు షిఫ్ట్ అవుతారు. ఇది కేవలం ప్రభుత్వ అధికారిక నివాస సముదాయం కింద చేస్తున్నటువంటి నిర్మాణం. ఇలాగా మినిస్టర్స్ బంగ్లాస్ నమూనా అనమాట. ఇది దాదాపుగా 8,000 ఎస్ఎఫ్టీతో నిర్మాణ ప్రణాళికని తయారు చేశారు. అంటే 35 బంగ్లాలు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఓవరాల్గా చూస్తే కనుక 25 నుంచి 26 అంతే. రేపొద్దున నంబర్ పెరిగితే కూడా ఒక 35కి మించి వెళ్ళేటువంటి అవకాశం లేదు క్యాబినెట్లో. అందుకని 35 బంగ్లాలని డిజైన్ చేశారు. ఈ బంగ్లాల డిజైను ఈ విధంగా ఉంది. చూస్తే ఇది సెక్యూరిటీ పాయింట్, అలానే ఇది సర్వెంట్స్ రూము. ఈ బ్లాక్ అంతా ఒకటనమాట. ఈ బ్లాక్ అంతా ఒకటి, ఈ బ్లాక్ ఇది ఇట్లా వస్తుంది అనమాట. సో ఈ స్క్వేరు ఒక బ్లాక్ కింద మనం చూస్తాం. దాదాపు 500 నుంచి 700 గజాలు అవసరాన్ని బట్టి కేటాయించారు. కొన్ని చోట్లేమో సెక్రటరీస్ లెవెల్ నేను చెప్పేది 1,500 గజాల వరకు, 2,000 గజాల వరకు కూడా కేటాయించి నిర్మాణాలు చేశారు. కానీ ఏరియా వైజ్గా ఎస్ఎఫ్టీ చూస్తే కనుక సుమారు 8,000 ఎస్ఎఫ్టీ ఇక్కడ నిర్మాణ ప్రణాళికలో భాగంగా రెడీ చేశారనమాట. ఇది G+1 మోడల్లో చేసినటువంటి నిర్మాణం. కేవలం G+1. ఇలాంటి 35 బంగ్లాలు ఓన్లీ మంత్రుల కోసం రెడీ అవుతున్నాయి. ఈ డిజైన్స్ మంత్రులకు సంబంధించిన డిజైన్స్. అలానే జడ్జిలకు సపరేట్ డిజైన్స్ ఉన్నాయి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి డిజైన్స్ సపరేట్ ఉన్నాయి అనమాట. సో ఆ రకంగా చూసినప్పుడు ఇది గ్రాఫిక్ కాబట్టి, ఈ గ్రాఫిక్ రియాలిటీలోకి తీసుకురావడం అసాధ్యం అనుకునేటువంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. మిగతా వాళ్ళు చాలామంది ఇది రియాలిటీ అనమాట. ఇది రియల్ వీడియో, రియల్ ఇమేజ్. ఇది నిర్మాణం జరిగిన తర్వాత ఉన్నటువంటిది గార్డెనింగ్ మొక్కలతో సహా ఒక యూనిట్ని రెడీ చేశారు. ఇది G+1 మోడల్లో జరుగుతున్నటువంటి నిర్మాణం అనమాట. ఈ పక్కన ఇంకొక భవనం కూడా నిర్మాణం జరుగుతుంది. మీరు గమనించి చూస్తే సర్వెంట్స్ ఉండడానికి ఇక్కడ ఒక ఇల్లులాగా ఇక్కడ ఒక ఆవాసం కల్పించారనమాట. సేమ్ సెక్యూరిటీ రూమ్, సేమ్ డిజైన్. ఇక్కడ ఒక సెక్యూరిటీ రూము, ఇక్కడ ఒక సెక్యూరిటీ రూము, గేట్కి సంబంధించినటువంటి ప్లేస్ అనమాట. ఇది గార్డెను, అలానే లోపలికి వెళ్తానికి కారు పార్కింగ్, G+1 మోడల్. సో ఈ 2 మోడల్స్ ఒకసారి చూస్తే అమరావతిలో గ్రాఫిక్స్లో చూపించింది ఏది కూడా రియాలిటీలోకి రాదు అనుకునేటువంటి వాళ్ళ కోసం ఒక సమాధానం. ఒకసారి మనం ఈ 2 పక్కన పెట్టి చూద్దాం. ఇది దృశ్యం చూస్తే ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే యాంగిల్ కొంచెం అది ఇటు ఉంది, ఇదేమో స్ట్రైట్ యాంగిల్లో ఉంది, అంతే ఇమేజ్ తేడా. ఈసారి నెక్స్ట్ టైం 2 ఇమేజ్లు కూడా పర్ఫెక్ట్గా అలానే మ్యాచ్ అయ్యేలాగా కూడా తీసి చూడొచ్చు మనం ఇది. సో ఇవి ఫినిషింగ్ స్టేజ్కి చేరుకున్నాయి అనమాట. ఈ భవనాలకు సంబంధించినటువంటి డిజైన్లు అన్నింటినీ కూడా ఇటీవలే మంత్రి నారాయణ గారు సందర్శించారు. ఆయన తన బృందంతో పాటు వెళ్ళి సందర్శించారు. ఆ సందర్భంలో ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి ఇమేజ్ అనమాట. మొత్తం 7,963 చదరపు అడుగుల సైజులో ఉండేటువంటి బంగ్లాలు. ఇవన్నీ కూడా అమరావతి రాయపూడి కోర్ క్యాపిటల్ ఏరియా ప్లానింగ్లో ఏదైతే ఉందో ఆ స్ట్రెచ్లో వస్తున్నటువంటి భవన సముదాయం అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసేదానికి మార్చ్ ఎండింగ్ టార్గెట్ పెట్టుకున్నారు. మార్చ్ ఎండింగ్ కల్లా ఈ భవన సముదాయాలన్నీ కంప్లీట్ అయితే వాటిలో గృహప్రవేశాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. 35 బంగ్లాలు మంత్రులకు సంబంధించి ఉన్నాయి. దాదాపు మరొక 30 వరకు జడ్జిలకు సంబంధించిన బంగ్లాలు ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినవి చూస్తే కనుక ఒక 60 వరకు ఉన్నాయి. సెక్రటరీ లెవెల్, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ మరొక 60. మొత్తంగా చూస్తే 160 వరకు ఈ బంగ్లాలు రెడీ అవుతున్నాయి అన్నమాట మొత్తం. సో ఓవరాల్గా కమ్యూనిటీస్కి సంబంధించి, అంటే బిల్డింగ్స్ రూపంలో జరుగుతున్నటువంటి క్వార్టర్స్ నిర్మాణం ఇవన్నీ కలిపి చూస్తే 4,030 వరకు యూనిట్లు రెడీ అవుతున్నాయి. సో వీటిలో కనీసం 3,500 యూనిట్లు మార్చి ఎండింగ్ కల్లా రెడీ చేయాలి. వాటికి సంబంధించినటువంటి గృహప్రవేశ ప్రణాళికని రెడీ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం కేవలం ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పుడు వీటికి ఎమ్యూనిటీస్ ఇచ్చేటువంటివి వాటర్ సప్లై, పవర్ సప్లై, వీటికి సంబంధించినటువంటి కనెక్టింగ్ డక్ట్స్ అన్నింటిని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ బ్లాక్స్కి వెళ్ళేటువంటి రహదారులన్నింటినీ
ఆల్రెడీ ఇంతకు ముందరే కంప్లీట్ చేశారు. వాటన్నిటిని కూడా ఏమైనా ప్యాచ్ వర్క్లు ఉన్నా కానీ, రిపేర్ వర్క్లు ఉన్నా కానీ ఈ నెల రోజుల సమయాన్ని పెట్టుకొని వాటిని కంప్లీట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నది సిఆర్డీఏ యంత్రాంగం. దీనికి సంబంధించినటువంటి మార్గాల్లో బ్యూటిఫికేషన్ పనిని ప్యారలల్గా ఏపీ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ADCL నిర్వహిస్తుంది. సో వేగంగా ఈ 2 నెలల్లో పనులు పూర్తి చేస్తే ఏప్రిల్కి ఖచ్చితంగా ఇక్కడ నివాస సముదాయాలు మొదలవుతాయి, జనాల రాకపోకలు మొదలవుతాయి. కొన్ని కుటుంబాలు అక్కడ నివాసం ఉంటే కనుక వాటి అవసరాలకు తగ్గట్టుగా ఇతర కార్యకలాపాలకు కూడా, లావాదేవీలకు కూడా మార్గం ఏర్పడుతుందని చెప్పని APCRDA భావిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఒక ప్రణాళికని రెడీ చేసుకుంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ నివాసానికి వచ్చేటువంటి వాళ్ళకి కల్పించాల్సినటువంటి వసతులు, కూర్చాల్సినటువంటి వనరుల పైన కూడా అధికార యంత్రాంగం ఇప్పుడు దృష్టి పెట్టింది.